నాగార్జున సాగర్ నియోజకవర్గం నిడమనూరు మండలం సోమవారిగూడెం గ్రామంలో ఎన్నికల కౌంటింగ్ సమయంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రశాంత వాతావరణం ఉంది. సాయంత్రం కౌంటింగ్ ముగిసే సమయానికి ఒక్కసారిగా ఉద్రిక్తత తలెత్తింది. 22 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ అభ్యర్థి సంధ్య గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. అయితే ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయంటూ బీఆర్ఎస్ వర్గీయులు ఆందోళన మొదలుపెట్టారు. రీకౌంటింగ్ నిర్వహించాలంటూ డిమాండ్ చేశారు. ఆందోళన శృతిమించడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్, డీఎస్పీ రాజశేఖర్ రాజు, హలియా సీఐ సతీష్ రెడ్డి, ఎస్ఐ సురేష్ లు బెటాలియన్ బలగాలతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ కు దిగారు. ఆందోళన చేసిన వారిని పోలీసులు వాహనాల్లో తరలించారు. ప్రస్తుతం సోమవారిగూడెం గ్రామంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పరిస్థితి అదుపులో ఉందని అధికారులు వెల్లడించారు. కాంగ్రెస్ సర్పంచ్ ఇప్పుడున్న సర్పంచ్ ఆయన చేసిన పుణ్యం ఇది. ఊరడి మందిని ఉరికించుకుంటూ కొట్టిస్తుడు సార్. ఊరడి మందిని పెద్ద వ్యాన్ పోలీసు వాళ్ళ దింపి ఊరడి మందిని దేశానికి ఒక్కడిని చేసిన పోలీసు వాళ్ళు ఆడ మగ పురుగు వీళ్ళలేరు. ఇంకా ఇప్పుడు అంటే ఆలు పోలీసులు దిగుతారంటే ఇంకా ఆడవాళ్ళ పట్టుకుపోతారు. అన్నలు వెనకటికి 30 ఏళ్ల కింద మా ఊళ్ళో నక్సలైట్ వాళ్ళు వచ్చారు. నక్సలైట్ వాళ్ళు వచ్చినప్పుడు ఏ విధంగా ఉందో ఇవాళ అదే విధంగా ఉంది మా ఊరు పరిస్థితి. ఇవాళ మొగోళ్ళు లేరు. నిన్న రాత్రి 10ంటికి గొడవ అయింది. 10ంటికి కలిసి ఊళ్ళో మొగోళ్ళు ఉంటే అంత ఒట్టు బజార్ తెల్లవారు బడితో కూర్చుని పోలీసు వాళ్ళు అయినా న్యాయమైనా విచారించాలి కదా సార్. తప్పు ఏమంది దొంగ ఎవరని నువ్వు మాట్లాడాలి. పెద్ద పెద్దలు వేసుకోవాలి ఎవరో మాకు తెలవదు. వాళ్ళు వచ్చినప్పుడు మీరు సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పి తప్పేముంది అనేది ఆయన కూర్చోబెట్టి మీరు మాట్లాడాలి. మీరు న్యాయం చేస్తానికే వచ్చారు కదా పోలీసు వాళ్ళు. న్యాయం చేయాలి. దొరికించుకొని ఆడవాళ్ళు లేకుండా మగవాళ్ళు లేకుండా ఎవరు దొరికితే వాళ్ళని పట్టుకొని బదాల పట్ల ఉరికించి కొడతారు మీరు. ఎందుకంటే మీ గవర్నమెంట్ మీ చేతులు ఉందానా? వీళ్ళకి ఏం అధికారం లేదు. వెనక ఎవరు లేడు, ముందర ఎవరు లేడు. అయినా మీరు చేసేది చిత్తొక్క దాన్ని కొట్టి తీసుకుపోయి మీ సారు నిదానం నర్తనాలు చేస్తారు. నాగార్జున సాగర్ నియోజకవర్గం నిడమనూరు మండలం సోమవారిగూడెం గ్రామంలో ఎన్నికల కౌంటింగ్ సమయంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రశాంత వాతావరణం ఉంది. సాయంత్రం కౌంటింగ్ ముగిసే సమయానికి ఒక్కసారిగా ఉద్రిక్తత తలెత్తింది. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2వ విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇటు పోలింగ్ తో పాటు కౌంటింగ్ కూడా ప్రశాంతంగా కొనసాగింది. అయితే నాగార్జున సాగర్ నియోజకవర్గంలో కొంత ఉద్రిక్తత నెలకొందని చెప్పొచ్చు. నిడమనూరు మండలం సోమవారిగూడెంలో ఎన్నికల సమయంలో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఈ ప్రశాంతంగా ఎన్నిక ముగిసింది. కౌంటింగ్ కూడా ప్రశాంతంగా ముగిసే సమయంలో ఒక్కసారిగా ఉద్రిక్త చోటు చేసుకున్నటువంటి పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ అభ్యర్థి సంధ్య 22 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో గెలుపొందినట్టు అధికారులు ప్రకటించారు. అయితే ఓట్ల లెక్కింపులో కొంత అవకతవకలు జరిగాయని చెప్పేసి తిరిగి రీకౌంటింగ్ నిర్వహించాలని చెప్పేసి బీఆర్ఎస్ వర్గీయులు ఆందోళన దిగారు. ఈ ఆందోళన చిలికి గాలివాన్లా మారినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారిగా అదుపు తప్పిపోవడంతో కూడా గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. దీంతో కూడా ఒక్కసారిగా పోలీసులు బలగాలతో అక్కడికి చేరుకొని ఈ దొరికిన వారిని దొరికినట్టు కొట్టారంటూ కూడా గ్రామస్తులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితిని, ఇళ్లలోకి వెళ్లినటువంటి బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తల్ని, అదేవిధంగా కొంతమంది స్థానికుల్ని ఓటు వేయడానికి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చినటువంటి కొంతమంది స్థానికుల్ని కూడా కొట్టారంటూ కూడా గ్రామస్తులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక ఎంబీబీఎస్ విద్యార్థి సైతం ఓటు వేయడానికి వస్తే ఆ విద్యార్థిని అకారణంగా కొట్టి స్టేషన్ కు తీసుకువెళ్లారు. ఈ రోజు ఆ విద్యార్థికి పరీక్ష ఉందని చెప్పేసి కూడా బంధువులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే పోలీసులు అకారణంగా తమను కొట్టారంటూ కూడా ఆందోళన చేస్తున్నారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆ గ్రామంలో ప్రస్తుతం పోలీసులు కూడా భారీగా మోహరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే కేవలం రీకౌంటింగ్ కోరిన నేపథ్యంలోనే ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా కాంగ్రెస్ నాయకులు? ఇటు పోలీసులను అడ్డుపెట్టుకుని పోలీసులతో తమను కొట్టించారంటూ కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. పోలీసులు తమను
ఏం చేయకుండా కూడా కొట్టారంటూ కూడా గ్రామస్తులు వారి మీద దెబ్బలు తగిలిన నేపథ్యంలో ఆ దెబ్బలను కూడా చూపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. వెంటనే తమ వారిని విడుదల చేయాలని చెప్పేసి కోరుతున్నారు. అసలు తమకు ఆ సర్పంచ్ ఎన్నికలు అసలు ఏమీ వద్దు, సర్పంచ్ ఎవరు ఉంటా మాకు సంబంధం లేదంటూ కూడా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు ఎవరైతే అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. గ్రామంలో ఒకసారి ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో కూడా భారీగా పోలీసులు మోహరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. కేవలం రీకౌంటింగ్ చేయాలని చెప్పిన నేపథ్యంలో ఒక్కసారిగా కరెంటు తీసివేసి పోలీసులు భారీగా చేరుకొని ఇళ్లలో ఉన్న వారిని సైతం బయటికి లాక్కొచ్చి తీవ్రంగా కొట్టారు. కొట్టద్దంటూ కూడా అడ్డుపోయినటువంటి మహిళలను సైతం చూడకుండా వారి మీద కూడా లాఠీలతో కొట్టారంటూ కూడా గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైపు పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వెంటనే ఎవరైతే అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని చెప్పేసి వారు కోరుతున్నారు. తమ మీద అకారణంగా కేసులు పెట్టి జైల్లో పాలు చేస్తున్నారని చెప్పేసి ఓటు వేసినందుకు ఇదా మాకు ఇచ్చిన గిఫ్ట్ అంటూ కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాము.